ఇదిగో ఆయన బహుశా తిరిగి లేచే అవకాశం ఉండొచ్చు కాబట్టి, లేదా అని అంటే ఆ మాట పన్నందుకు శిష్యులైన మోసం చేసి ప్రభు యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచారన్న అబద్ధాన్ని ప్రచారం చేస్తారేమో అని చెప్పి వీరేం చేశారు, పర్మిషన్ తీసుకొని సమాధిని బాగా టైట్ సెక్యూరిటీ కింద వీళ్ళు జాగ్రత్త పరిచారు. వీరు ఎటువంటి వారు అని అంటే, ప్రభువు మరణించకూడదు, ప్రభువు తిరిగి లేవకూడదు, వీరు ప్రభువు తిరిగి లేస్తే ఒకవేళ ప్రభువు చెప్పిన మాటలన్నిటికీ కూడా ప్రజలందరూ నమ్ముతారేమో అన్న ఆలోచనతో ఇదిగో చంపనైతే చంపాము కానీ ఈయనైతే ఏ విధంగానైనా తిరిగి లేవకుండా చేయకూడదని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా వినండి, శిష్యులు కూడా ప్రభువు మరణించి తిరిగి లేస్తానన్న దానికి అంగీకారం లేదు, శత్రువులకు కూడా ప్రభువు మరణించి తిరిగి లేస్తానంటే అంగీకారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి అద్భుతం ఏమిటి అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు లేచినటువంటి పునరుత్థానం.